అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కు స్వాగతం. నేను మీ సంతోషి. మనకు ఏడాదిలో 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అలాగే అందులో ప్రాముఖ్యమైన ఏకాదశి నిర్జల ఏకాదశి. అది ఈ నెల జూన్ 6వ తారీఖున జరుపుకోబోతున్నాం. దీని ప్రాముఖ్యత గురించి మనతో వివరించడానికి ప్రొఫెసర్ డాక్టర్ అయినటువంటి ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా సంతోషి. ఈ నిర్జల ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి గురుగారు చెప్పండి. నిర్జల ఏకాదశి అంటే మనకి జ్యేష్ఠ మాసంలో వస్తుంది. మనకి సాధారణంగా నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అమావాస్య ముందు, తర్వాత పౌర్ణమి ముందు 4 రోజుల ముందు. సో ఈ ఏకాదశి రోజుల్లో మనం ఏం చేయాలండి అంటే ఉపవాసం కంపల్సరీ చెయ్యాలి. ఎందువలన చెయ్యాలి అని అంటే మొట్టమొదటగా మారన్ అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఏం చేశాడంటే చాలా లోకాలన్నింటినీ కూడా చాలా బాధలు పెడుతుంటే శ్రీ మహావిష్ణువు అతన్నితో యుద్ధానికి బయలుదేరతాడు. కొన్ని వందల సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది. అది అయినా సరే మారన్ ఇంకా చనిపోడు. చనిపోకపోతే విష్ణుమూర్తే అలసిపోతాడు. ఏకంగా అలసిపోయినప్పుడు ఆయన ఒక గుహలోకి వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకొని మళ్ళీ యుద్ధం చేద్దామని శ్రీ మహావిష్ణువు గుహలోకి వెళ్తాడు. ఈ లోపల మారన్ను ఏం చేస్తాడంటే విష్ణుమూర్తిని వెతుక్కుంటూ వచ్చేస్తాడు. స్వామివారు నిద్రలో ఉన్నారు కాబట్టి ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి శ్రీ మహావిష్ణువులో నుంచి ఒక శక్తి బయటకు పుడుతుంది. ఆడ రూపంలో వచ్చి ఆ అమ్మాయి రూపంలో వచ్చి అతనితో యుద్ధం చేసి అతన్ని చంపేస్తుంది మారన్ని. అమ్మా నువ్వెవరివి అని శ్రీ మహావిష్ణువు అడుగుతాడు. అడిగితే నేను నీ శక్తిని అని అంటే అప్పుడు ఆమెకి ఏకాదశి అని పేరు పెడతాడు. అయితే ఆమె పేరు మీద గుర్తుండిపోయేలాగా ఆమె చేసిన త్యాగానికి గాను ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకుండా వరం ఇచ్చాడు. ఉపవాసం చేయాలి జనము అని. ఆ రోజు ఉపవాసం చేస్తే ఏమవుతుందంటే ఆ బియ్యములో ఆ మారన్ అనే రాక్షసుడు వచ్చేస్తాడు. అందువలన అంటే పురుగులు తింటున్నట్టు మనం చైనా వాళ్ళు తింటారు కదా పురుగులు, ఆ టైప్లో ఆ పురుగులు బియ్యంలో ఆ సైజు పురుగులు తింటాం. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ పండుగని వైష్ణవులు బాగా పాటిస్తారు ఏకాదశి రోజున. అందువలన ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. తర్వాత ఈ ఏకాదశి ఆ ఏకాదశికి వరం కోరుకోమంటే ఆ రోజున ఎవరైతే ఈ ఉపవాసం చేస్తారో అటువంటి వాళ్ళకి నువ్వు స్వామి మోక్షాన్ని ఇవ్వు అని అడిగింది. అందువల్ల అలా ప్రతి ఏకాదశి కూడా అంత పుణ్యప్రదమైంది. ఇలా మొత్తం 12 నెలలు కాబట్టి మనకి 12 రెళ్ళు 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులలో అత్యంత శ్రేష్టమైనటువంటిది ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి. ఈ రోజున మనం కనుక ఈ నిర్జల ఉపవాసం అంటే వితౌట్ వాటర్ తీసుకోవాలా. వితౌట్ వాటర్ తీసుకుంటే ఆ రోజు చాలా మంచి ఫలితం, ఆ 24 ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది. దీనికి కూడా మనకి బ్రహ్మ వైవస్వత పురాణంలో అక్కడ ఒక కథ ఉంది. తర్వాత విష్ణు పురాణంలో ఉంది. ఆ తర్వాత మనకి మార్కండేయ పురాణంలో బ్రహ్మ వైవస్వత మనువు అని అంటాం కదా, అలాగే బ్రహ్మ వైవర్తన పురాణం అని ఉంటుంది. ఆ పురాణం ప్రకారము మనకి భీముడు, పాండవులు ఉన్నారు కదా, ఆ పాండవుల్లోకి వెళ్ళి అత్యంత 2వ వీరుడు హీరో భీముడు అనమాట. ఈ భీముడు తిండి అంటే చాలా ఇష్టం, తిండి ప్రియుడు, భోజన ప్రియుడు. అందువలన ఏ రోజున కూడా పాపం ఆకలికి ఆగలేకపోతున్నాడు. ఈ ఏకాదశి రోజున వాళ్ళ అమ్మ భోజనం వండట్లేదు కుంతీదేవి, ఆగలేకపోతున్నాడు. ఏం చేయాలో తెలియక తన తాత అయినటువంటి వ్యాసుల వారి దగ్గరికి వెళ్తాడు. వ్యాసుల వారు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే అప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు ఒక పని చేయి, ఈ 24 ఏకాదశుల ఫలితం నీకు వచ్చేస్తుంది, ఈ ఒక్కరోజు మాత్రం నిర్జల ఉపవాసం చేసేసేయి ఈ జ్యేష్ఠ మాసంలో, అప్పుడు నువ్వు మిగతా రోజుల్లో నువ్వు పాటించినా పాటించకపోయినా సరిపోతుంది అన్నారు. అందువలన ఈ 24 ఏకాదశులు చేసినటువంటి ఫలితము ఈ నిర్జల ఏకాదశి రోజున వస్తుంది. అయితే ఈ రోజున ఏం చేయాలి జనమంతా అంటే వితౌట్ వాటర్ ఉండాలి. ప్రొద్దున్నే లేవాలా, నిద్ర లేవాలా, తలంటు స్నానం చేసుకుంటాం. స్నానం చేసుకొని నూతన వస్త్రాలు అవసరం లేదు, మామూలు శుభ్ర వస్త్రాలు ధరించుకొని చక్కగా ఈ శ్రీమన్నారాయణమూర్తిని తులసి ఆకులతో పూజ చేసుకోవాలి. పూజ చేసి విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు, విష్ణు అష్టోత్తరం చేసుకోవచ్చు, కలసం పెట్టుకునే వాళ్ళు కలసం పెట్టుకోవచ్చు. తర్వాత మామూలుగా చేసేవాళ్ళు చేసేసి ఆ రోజునంతా కూడా కిచెన్స్ క్లోజ్డ్ అనమాట మొత్తం. అందువలన ఎప్పుడు కూడా ఏకాదశి రోజున ఎవరు చుట్టాల ఇంటికి వెళ్ళొద్దు నువ్వు. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా ఆనంద్ మార్గ ఆశ్రమంలో మేము ఏకాదశి రోజున అనగానే హడిలిపోయేవాళ్ళం. ఎందుకని
కిచెన్ క్లోజ్డ్ 2 వారాలు. పాపం చిన్న చిన్న అనాథ పిల్లలు ఉంటారు అందులో ఆశ్రమంలో, మా ఆశ్రమంలో అందరూ కూడా చేస్తాం. అంటే ఎలా అంటే ఆ రోజున వితౌట్ వాటర్ చేయాలి. చేసిన తర్వాత మర్నాడు ఉదయం డైరెక్ట్ ఫాస్టింగ్ బ్రేక్ అలా చేయకూడదు. డైరెక్ట్ భోజనం చేసేయకూడదు. నిమ్మకాయ నీళ్లు వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో పిండి ఉప్పు వేసుకొని తాగాలి ఫస్ట్. తాగిన తర్వాత అది బాడీలో ఉన్నటువంటి మోషన్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. చేసేసిన తర్వాత అప్పుడు ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఒక బనానాని తీసుకున్నప్పుడు ఈ మోషన్ ఆగిపోతుంది. ఆ తర్వాత కిచిడి గ్రీన్ లీవ్స్తో మనము రైస్ని చేసుకొని పెసరపప్పుతో అప్పుడు తిన్న తర్వాత మొత్తం ఆ వ్రతం ఆగిపోతుంది అనమాట. దీన్ని అంబరీషుల వారు కూడా చేశారు. ద్వాదశి వ్రతం అని అంటాం. ఏకాదశి రోజున మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఆ రోజు వ్రతం ఉంటాడు. మర్నాడు బ్రేక్ చేయాలి. మళ్ళా ద్వాదశి రోజున బ్రేక్ చేయకపోతే అది కంటిన్యూ చేస్తే మళ్ళీ కుదరదు. దీనికి రూల్స్ అనమాట. అందువల్ల ద్వాదశి రోజున బ్రేక్ చేయాలంటే ఏం చేయాలో అర్థం అవ్వాలా. ఈ లోపల ఈయన దూర్వాస మహర్షి తన శిష్యులందరితో వస్తాడు. వచ్చామంటాడు, నేను ఇన్వైట్ చేస్తే నేను వస్తున్నాను భోజనానికంటే, ఎంతకీ దుర్వాసుడు వాళ్ళు నదికి స్నానంకి వెళ్ళి ఇంకా రావట్లేకపోతే ఏం చేయాలో తెలియక బ్రేక్ చేయాలి కాబట్టి వాటర్ ద్వాదశి రోజున తీసుకుంటాడు. కేవలము వాటర్ తాగాడనేటటువంటి మిషతో కోపంతో దూర్వాసుడు ఏం చేస్తాడు, ఇతన్ని శపిచ్చేస్తే అప్పుడు అంబరీషుడు మహాభక్తుడు కదా, శివుడు మహాభక్తుడు, నేనేం అపరాధం చేశాను, నీ కోసం వెయిట్ చేశాను, నువ్వే రాలేదు, నా వ్రతం భగ్నమైపోతుంది కాబట్టి తాగానని విష్ణుమూర్తికి చెప్తే శ్రీ మహావిష్ణువు ఆ శాపాన్ని తాను తీసుకొని మొత్తం దశావతారాలు నానా విధమైనటువంటి యోనుల్లో శ్రీ మహావిష్ణువు పుడతాడనమాట. అందుకనే మనకి దూర్వాస మహాముని శాపం వలన దశావతారాలు వచ్చినాయి. లేకపోతే విష్ణువును మనం ఎక్కడ చూస్తాం? ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు. ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్, ట్రంప్ గారిని కలవగలుగుతాం మనం? కలవలేము. అందుకని ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళకే ఎంత పెద్ద ప్రోటోకాల్ ఉంటే శ్రీ మహావిష్ణువు 14 లోకాలకు ఎంత ఉంటుంది? కానీ మహర్షులు ఇచ్చేటటువంటి శాపాల వల్ల లోక కళ్యాణం జరుగుద్ది. మనకు అందించాలనే దూర్వాస మహాముని కోపిష్టివాడు అని పేరు తెచ్చుకొని తను పాపం ఈశ్వరుడు అంశ అనమాట, అందరికీ శాపాలు పెడుతూ ఉంటాడు అనమాట. ఆ విధంగా ఈ ఏకాదశి రోజున అప్పుడు అంబరీషుడికి ఏం చేస్తాడు, శ్రీ మహావిష్ణువు ఆ శాపాన్ని తాను తీసుకొని దూర్వాస మహామునికి సుదర్శన చక్రం ప్రయోగిస్తే అది తరుముతా వెళితే మళ్ళీ నువ్వు ఆ అంబరీషుడికే క్షమాపణ చెప్తేనే నేను వదులుతుందంటే వెళ్ళి క్షమాపణ చెప్తాడు. అంత పవర్ఫుల్ అనమాట. కాబట్టి ఈ రోజున ఇలా చేసుకుంటే సరిపోతుంది. అంటే నిర్జల ఏకాదశి రోజున కూడా దానం చేస్తే మంచిదని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. సో ఏమేమి దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి గురుగారు? దానాలంటే అందరూ ఏం చేస్తారమ్మా, 10 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపీస్ కంటే ఎక్కువ ఇస్తారా? అంత గొప్పవాళ్ళు ఉన్నారా? అందువలన కిలోలు మినిమం 1 కిలో ఇస్తే వీళ్ళకి ఒక 10 జన్మల వరకు, వీళ్ళ 10 తరాల వరకు చక్కగా అవుతారు. మరి ఎవరిస్తారు? కాబట్టి దానాలు ఎప్పుడున్నా ఇచ్చుకోవచ్చు. గోదానము, భూదానము, సువర్ణ దానము, ఏ దానాలైనా, నవధాన్యాలేమో బ్రాహ్మణులకి, బట్టలకి, వస్త్రదానాలు, ఇలా అన్నీ కూడా దానం ఇచ్చినప్పుడు ఏంటంటే నా మామ అంటాం. అంటే ఇంకా మళ్ళీ నేను అడగను అని. ఏం చేస్తాను, చిన్నపిల్లలు ఏం చేస్తారో తెలుసా? చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తారు. ఇచ్చి వాడి కోపం వచ్చిన తర్వాత వాడు చెప్పింది మనం చేయకపోతే ఏం చేస్తాం? మనం అందరం చేసిందే స్కూల్లో, నా చాక్లెట్ నాకు ఇచ్చే అంటాం. మనం తినేసిన తర్వాత ఎక్కడి నుంచి తెస్తాం? నేను ఒకసారి మొత్తం దేవుడి మీద కోపం వచ్చి, మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు మా వాచ్మెన్ వాళ్ళు ముస్లిమ్స్ అనమాట, మా కాలేజ్ వాచ్మెన్, వాళ్ళకి ఫోటోలన్నీ ఇచ్చేస్తే పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఆంటీ తీసుకోవద్దు, ఇంకోటి చెప్పాడు నా ఫ్రెండ్, తీసుకోవద్దు మళ్ళీ మార్నింగ్ అడిగేస్తాడు నిన్ను అని అంటే ఆమె తీసుకుంది. మార్నింగ్ రాగానే నా ఫోటోలు నాకు ఇచ్చే అన్నాను. అలా చిన్నపిల్లలు అడుగుతారు. కాబట్టి మనము దానాలు ఇచ్చినప్పుడు మళ్ళీ అడగను అని ప్రామిస్ చేయడమే నామమ, ఇదం నమమ. హోమాలు చేసినప్పుడు అగ్నిదేవుడికి మనం స్వాహ అనిస్తాం, అగ్రయే నమ స్వాహ అంటాం, సమర్పిస్తున్నాము. ఇదం నమమ, అగ్నేయ ఇదం నమమ, మళ్ళీ నేను అడగను అని ప్రామిస్ చేయడం. సో అన్ని దానాలు మంచిదేనమ్మా ఆ రోజు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.